జై శ్రీరామ్ అందరికీ. ఇప్పుడైతే నేను థ్రెడ్‌నైతే తీసుకొని దానికి గమ్ అంటించేసి ఒక బ్యాంగిల్‌కైతే పెట్టి పక్కకు పెట్టానండి. అది ఆరేలోపు మీకు బ్యాంగిల్స్ అనేటివి చూపిస్తున్నాననమాట. ఒక బ్యాంగిల్స్ అయితే చుట్టి పెట్టుకున్నాను. ఇంకో బ్యాంగిల్‌కైతే వ్రాపింగ్ చేసేస్తున్నానండి. ఇది వ్రాపింగ్ చేసేలోపు ఇంకో బ్యాంగిల్ కూడా ఆరేస్తుందని పెట్టాననమాట. ఇప్పుడు దీనికైతే మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే అన్ని కొలతలు పెట్టుకోవాలన్నమాట. ఈ కొలత ప్రకారం ఎన్ని 5, 6 లేదంటే 4 అనేది పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే 6 ఫ్లవర్స్ అయితే తీసుకున్నానన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అయిపోయినాక ఫ్లవర్కి మధ్యలో మనం డైమండ్ షేప్ కుందనైతే వరుసగా పెట్టేశానన్నమాట. మనం ఎలా డిజైన్ అయినా చేసుకోవచ్చు. వీటికి ఖాళీ ఉండకూడదని చెప్పేసి నేను 3 mm రౌండ్ కుందనైతే పెట్టేశాను. ఇప్పుడు మనం పెట్టేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, వాటిపైన అయితే నేను B7000 గమ్ అయితే పెట్టేసి దానిపైన కూడా 3 mm రౌండ్ కుందనైతే ఇచ్చానన్నమాట. మొత్తానికి డిజైన్ అయితే రెడీ అయిపోయిందండి. వీటి ఆర్గనైజింగ్ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూడండి.